ఓం శాంతి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు కర్మ సన్యాస యోగము, శ్రీమద్ భగవద్గీత పంచమాధ్యాయము. చాలా అద్భుతమైన యోగం ఈరోజు. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు కలియుగంలో అనేక రకాలైన కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని మాత్రం అనుభవిస్తూ భాగ్యమైన కర్మలకు సంతోషపడుతూ మరి ఏదైతే తన దురదృష్ట కర్మలకు తాను చాలా చింతించే అవస్థ ఎందుకు వస్తుంది అనే ప్రశ్న ప్రతి మానవునికి కలుగుతుంది. దీనికి శ్రీమద్ భగవద్గీతలో అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ఇదే ప్రతి ఒక్క మనిషిలోని ఆత్మలో కర్మ ఫలం తప్పనిసరిగా వెంట ఉంటుంది. నీవు చేసుకున్న కర్మ యొక్క ఫలమే మంచి కానీ చెడు కానీ తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుందనే ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ కర్మ సన్యాస యోగంలో ప్రతి ఒక్కరు తెలుసుకుని కర్మలు చేయడం వల్ల శ్రేష్టాది శ్రేష్టమైన భవిష్యత్తు, శ్రేష్టమైన భాగ్యం మన చేతిలో ఉంటుందని ఆ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ అంటే ఆ భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. అందులో మొట్టమొదట శ్రీ భగవాను వాచ సన్యాసం కర్మయోగశ్చ నిశ్చయేష రావుభౌ. అంటే సన్యాసము అంటే వదిలివేయట, కర్మ సన్యాసం అంటే కర్మను వదిలేయడం అని కాదు. కర్మ ఫల సన్యాసం అంటే భగవంతుని స్మృతిలో కర్మలు చేస్తూ ఫలాన్ని ఆ భగవంతునికి వదిలేయడం వల్ల కర్మఫల సన్యాసం జరుగుతుంది. అంటే మన నిమిత్తంగా కర్మలు భగవంతుని స్మృతిలో చేయడం వల్ల ఒకటి శ్రేష్ఠ కర్మలకు మహాభాగ్యం, ప్రస్తుత కర్మలకు శ్రేష్టమైన నిమిత్త భావం కలుగుతుందని ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. రెండోది, శ్రీ వేదవ్యాసుల వారు గరుడ పురాణంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. అదే చిత్రగుప్తుడు. ఈ చిత్రగుప్త అనే ఒక పాత్ర, ఇది ఎవరికి ఒక కథ అనుకుంటారు. కథ అని కాదు, ఇది ప్రతి ఒక్కరి యొక్క మనస్సులో. చిత్రం అంటే మన యొక్క చిత్తం లేదా మన ఫోటో. గుప్తం అంటే గుప్తంగా రికార్డ్ చేయబడింది మన మనసులో. ప్రతి ఒక్కరి మనసులోని ఆత్మలో సుమారుగా మన 84 జన్మల యొక్క కర్మల ఫలితం రికార్డ్ అయ్యింది. అందుకొరకే ప్రస్తుత కర్మ మన చేతిలో ఉంది, మన భాగ్యం మన చేతిలో ఉంది. అంటే పాజిటివ్ కర్మ, శ్రేష్ఠ కర్మలు చేయడం వల్ల శ్రేష్ఠ భాగ్యం. వికర్మలు అంటే చెడు కర్మలు చేయడం వల్ల ఇహ పర మన యొక్క దుఃఖం అనుభవం చేస్తాం. కాబట్టి శ్రీ భగవాను వాచ మరి ఏం చెప్తున్నా అంటే శ్రేష్ఠ కర్మలు నీ చేతిలో ఉన్నాయి కాబట్టి శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ వృత్తులు, శ్రేష్ఠ వైబ్రేషన్స్. అంటే పాజిటివ్ థింకింగ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే మన చేతిలో శుభ సంకల్పాలు ఉన్నాయి కాబట్టి సదా ఎప్పటికీ పాజిటివ్ అంటే మంచినే సంకల్పం చేయాలి, మంచినే కోరాలి. అది కర్మయోగం యొక్క రహస్యంగా తెలియజేస్తున్నాడు. ఇక భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో కర్మలు చేయడం వల్ల విశ్వ ఏకత సాధించవచ్చు అనే ఒక అద్భుతమైన ఒక సదస్సు ఉత్తరప్రదేశ్లో లక్నోలో గత వారం రోజుల క్రితమే జరిగింది. దీనికి అధ్యక్షతగా మరి రాష్ట్రపతి ముర్ము గారు, సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ఆ సభా వేదికలో ప్రవేశించి సంయుక్తంగా ఒక బ్రహ్మాండమైన వారి ఒక ప్రకటన వెలువడించారు. ఎందుకంటే వారిద్దరూ మౌంట్ అబూ రాజస్థాన్లోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి 3 రోజుల సదస్సులో ఒక అద్భుతమైన అనుభవాన్ని తెలియజేస్తూ కర్మయోగ ఫలాన్ని శ్రేష్ఠ కర్మల ద్వారా ఎలా అనుభవించవచ్చో అక్కడ వాళ్ళు తెలియజేసిన సంఘటన తెలియజేస్తున్నాను. విశ్వ ఏకతా సదస్సు అంటే విశ్వంలో ఒకే ఒక సంకల్పము, ఒకే ఒక భగవంతుడు అనే ఒక నిశ్చయం ప్రపంచం మొత్తం రావాలి. వన్ వరల్డ్, వన్ యూనిటీ,
వన్ డినాసిటీ, ఒకే భగవంతుడు, ఒకే విశ్వం. అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది విశ్వ ఏకత అనే వల్ల ఏర్పడుతుంది. అది మన భారతదేశంలో విశ్వగురువు కావడానికి ముఖ్య కారణం. అందులో అతి ముఖ్యంగా మన భారతదేశంలో ఒకే భగవంతుడు అనే యొక్క నినాదం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఎప్పుడో ప్రారంభించారు. దానికి ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఎంతో ఆహ్వానాలు, ఎంతో వైభవంగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడు, గాడ్ ఈజ్ వన్, బట్ హూ ఈజ్ హీ అనే ప్రశ్నలు ఇంతవరకు ఎక్కడ సమాధానం దొరకలేదు. కానీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సందర్భంగా మరి ఇది ఒక ప్రత్యేకంగా విశ్వానికి ప్రకటించారు. భగవంతుడు ఒక వెలుతురై ఉన్నాడు, గాడ్ ఈజ్ లైట్. భగవంతుడే ఒక జ్యోతిస్వరూపుడు. జ్యోతిస్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం, ప్రేమస్వరూపం శివోహం అనే భగవంతునికి జ్ఞానము, పవిత్రత, ప్రేమ, మరి ఆ పరంధామవాసైన పరమశివుడు, ఆ జ్యోతిస్వరూపుడే ఆ ఒకే ఒక్కడనే యొక్క పరమ సత్యాన్ని విశ్వానికి తెలియజేస్తున్నాయి. మన భారతదేశంలో అయితే 12 జ్యోతిర్లింగాలను పూజిస్తూ వేల సంవత్సరాలుగా మనం ఆ యొక్క పూజలో ఉన్నాం. విశ్వంలో అనేక ధర్మాలు ఉన్నా వాటికి నిగూఢంగా జ్యోతిస్వరూపుడే. మరి వాడు యెహోవా అన్న, అల్లా అన్న, మనం జ్యోతిస్వరూపుడు శివుడు అన్న ఒకే ఒక భావం మనం ఈ వేదిక ద్వారా లక్నోలో విశ్వ ఏకత అనే సదస్సు ద్వారా మరి రాష్ట్రపతి, మరి అదే మాదిరిగా యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు బ్రహ్మాండంగా ప్రకటించి ఒక విశ్వ ఏకత సదస్సును అక్కడ నిర్వహించడం మన అందరికీ, భారతీయులందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇక శివ భగవానుని యొక్క దివ్య అవతరణ గురించి కూడా తెలియజేశారు. ఎందుకంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, మరి ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో తప్పనిసరిగా భగవంతుడు అవతరిస్తాడని గీతాచార్యుడే చెప్పినట్లు కర్మ ఫలం ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడే తప్పనిసరిగా పుణ్యము పాపకర్మ నెరవేరుతుంది. అయితే భారతదేశమే కాదు, విశ్వంలోని సమస్త మానవుల యొక్క వికర్మల అనే యొక్క కుండలు బద్దలయ్యే ఈ సమయం ఇదే. దీన్నే ధర్మగ్లాని అంటే ధర్మము ఏదైతే భారతదేశంలోని ఆది సనాతన దేవతా ధర్మమే కానీ, విదేశాల్లోని అనేక ధర్మాలే కానీ అవన్నీ వికటించి గ్లాని అంటే చెడు యొక్క అంటే నెగిటివ్ వైపు వెళ్ళిపోతున్నాయి. మరి ఈ నెగిటివ్ వైపు వెళ్ళడం వల్లనే మిగతా దేశాలు మొత్తం యుద్ధం యొక్క ఆతురతలో ఉన్న యుద్ధ బాంబులు, అణుబాంబులు, పరమాణు బాంబులు తయారు చేశారు. మరి అనేక మాదిరిగా విశ్వంలో పంచతత్వాల ప్రకోపాలు పెరిగే కారణం కూడా మానవుల యొక్క వికర్మల ఫలితమే. మానవుని యొక్క వ్యర్థ సంకల్పాలు, మానవుని యొక్క నెగటివ్ సంకల్పాల వల్ల ఫలితమే. అదే మాదిరిగా మానసిక కాలుష్యం అనేక మాదిరిగా పెరిగింది. దీని కూడా వ్యర్థ సంకల్పాలే. అందుకొరకే భగవంతుడు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉంటూ పఠనం చేస్తూ కనీసం పాజిటివ్ సిక్కల్, నేను ఒక శాంతి స్వరూప, చైతన్య జ్యోతిస్వరూప ఆత్మశక్తిని, సాక్షాత్తు పరమశివుడే నాకు తల్లి, నా తండ్రి, నా సర్వస్వం, అతని ద్వారా సుందర విశ్వాన్ని తయారు చేయవచ్చు. ఈ విశ్వం వసుదైవ కుటుంబకం అనే ఒక పాజిటివ్ సంకల్పం వల్ల విశ్వ ఏకత మనం సాధించగలం. మరి ఈ మాదిరిగా అక్కడ ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేయడం. కర్మ ఫల సన్యాసం అంటే కర్మని చేస్తూ కర్మను యథార్థంగా మరి నిష్కామ కర్మంగా చేసే ఉద్దేశమే మనం ఈ కర్మఫలం చెప్పుకోవచ్చు. ఇక రెండవ ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది ఈ కర్మఫలం గురించి. అదేంటంటే ద్రౌపది మాన సంరక్షణలో ద్రౌపదికి జరిగిన ఘోర అవమానాన్ని మరి ఆ తర్వాత సమయంలో ద్రౌపది అడుగుతుందట శ్రీకృష్ణుని, అన్న మరి నాకు నిండు సభలో ఇంత ఘోరం జరగడానికి కారణం ఏంటి? నా కర్మ ఏ కర్మ యొక్క ఈ దుష్కర్మ ఆ విధంగా జరిగింది? నేను ఎప్పుడు నిత్య పూజలు నిరంతరము నిన్ను సేవింతు కదా,
ఓ కృష్ణ, ఓ పరమాత్మ, మరి నాకెందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా? ఈరోజు ప్రతి మానవుని యొక్క ప్రశ్న కూడా అదే. నాకే ఎందుకు ఈ దుష్కర్మ, నాకే ఎందుకు దుఃఖం, నాకే ఎందుకు వికర్మల భారం, నాకే ఎందుకు ఈ పాపం అని ఈ ప్రశ్నలకు సమాధానం శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. నీ ఆత్మ లోపల అనేక జన్మల యొక్క పాప రాశి ఎప్పుడైతే కొద్దిగా ఉన్నా దానికి ఇహజన్మ పురుషార్థం, ఇహజన్మలో చేసిన ఆ చిన్న రవ్వ, పాప రవ్వ కానీ పుణ్య రవ్వ కానీ, అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా, గాలికి అగ్ని తోడైనట్లుగా వాటి ఫలితం వెంబడే పుణ్యం కానీ పాపం కానీ నెరవేరుతుంది. మరి ఎలా అంటే, ఆ రోజు మయసభలో దుర్యోధనుడు వచ్చినప్పుడు, మరి దుర్యోధనుడు ఆ నీటి అనే భ్రమలో మరి ఏ విధంగా అయితే ఆ తటాకంలో పడ్డప్పుడు దాన్ని చూసి చెలికత్తెలు నవ్వడం జరుగుతుంది. ఆ చెలికత్తెల మధ్య ద్రౌపది నవ్వకున ఆ పాపభారం తనపై పడి ఆ దుర్యోధనుడు ద్రౌపది నవ్వాడనుకొని ఆమె పైన ప్రతీకారమే ఆ ద్రౌపది ఆ నిండు సభలో అవమానం. మరి ఈ మాదిరిగా కర్మఫలం ఏదో రూపంలో తప్పనిసరిగా వెంటబడుతుంది. పౌరాణిక గాథలు, తర్వాత అనేక రకాలైన మనకు కథలు చెప్తున్నాయి. దీనివల్ల మనకు అర్థమైందంటే, ప్రతి కర్మ మన ఆత్మలో నిక్షిప్తమవుతుంది. కాబట్టి మన చేతిలో ఉండే శ్రేష్ఠ కర్మ మాత్రం, అంటే మంచి కర్మలు 3 రకాలను తెలియజేశాడు గీతాచార్యుడు. అదేంటంటే కర్మ, అకర్మ, వికర్మ అని 3 రకాలు. ఎప్పుడైతే ప్రపంచంలో కలియుగంలో మామూలుగా కర్మలు చేస్తూ మరి కర్మ ఫలితానికి బాధపడే విషయాన్ని దాన్ని వికర్మ అంటున్నాడు. వికర్మ అంటే నేను దేహమును, నావి యొక్క సంబంధాలు, దేహ సంబంధాలు, నా ఆస్తులు, నా సంబంధాలు, నా కీర్తి, నేను అనే అహంభావంతో ఎప్పుడైతే మానవుడు తన కర్మలు చేస్తాడో దానికి ఫలితం రెండింతలుగా దేహాభిమానంతో అనుభవించవలసి ఉంది. అది వికర్మ లేదా కుకర్మ లేదా వికర్మలుగా, అంటే బాధకర్మలుగా అనుభవించవచ్చు. మరి అలాంటి బాధ కర్మలను దూరం చేసుకునే శక్తి శ్రేష్ఠ కర్మలుగా, దాన్నే మనము సుకర్మలు అంటాం. ఈ సుకర్మలు కూడా మన చేతిలో ఉంటాయి. అదేంటంటే ఈ ప్రపంచంలో మంచి చెడు యొక్క విభేదాలు, విశేషాలు మనకు తెలుసు. కాబట్టి భగవంతుని స్మృతిలో ఈశ్వరేచ్ఛ, నేను ఏ కర్మ చేసినా భగవంతుని స్మృతిలో నిమిత్త భావంతో చేస్తా అని ఎప్పుడైతే మానవుడైన మనం అనుకొని భగవంతుని స్మృతిలో మంచి కర్మలే, పాపకర్మలు కాకుండా, పాపం పుణ్యం తెలుసు. ఈ శరీరం ఏ విధంగా అయితే ఒక గీతలోనే, ఈ కర్మయోగంలోనే మరో శ్లోకం ఉంది, నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కారాయాం. శరీరము నవరంధ్రాలతో కూడిన ఒక అస్థిపంజరం. ఈ నవరంధ్రాలలో మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలనే యొక్క ఈ అతి ముఖ్యమైన కర్మేంద్రియాల ద్వారా మనము శ్రేష్ఠ కర్మలే ఈ భృకుటిలో ఉండే ఆత్మ అనే యొక్క కెమెరా లాగుతుంది. ఎట్లయితే భృకుటి మధ్య ఉండే ఆత్మను భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ అన్నాడు. భృకుటి మధ్యలో ఉండే ఆత్మని ఒక కెమెరా నిక్షిప్తమై 2 కళ్ళలు, తర్వాత నాసిక, నోరు, చెవులు, కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మరియు పంచ కర్మేంద్రియాల ద్వారా ఏదైతే కర్మం చేస్తున్నామో వికర్మలుగా ఉండేదాన్ని దుష్కర్మలుగా, దేహాభిమానంతో ఉండే వికర్మలు కాకుండా మనసు ద్వారా పవిత్రమైన సంకల్పంతో చేస్తే అవి సుకర్మలు అవుతాయి. ఆ సుకర్మల బాధ్యతనే ఈ నవరంధ్రాల ద్వారా ఉండే ఆ కర్మల యొక్క శక్తి, పాజిటివ్ చేసే శక్తి ఆత్మకే ఉంది. కాబట్టి శుభ సంకల్పాల ద్వేషే కర్మను చేయమని గీతాచార్యుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నవద్వారే పురేదేహి శరీరంలో ఉండే ఈ నవరంధ్రాల ద్వారా ఉండే కర్మలను శ్రేష్ఠ కర్మలు చేసుకునే భాగ్యం మనది. ఇక 3వ కర్మ అకర్మ. ఈ అకర్మ ఎవరు చేస్తారు? అకర్మ మనము మన యొక్క పూర్వజులైన దేవీ దేవతలు, వాళ్లకు ఆత్మాభిమానం కానీ దేహాభిమానం కానీ ఉండదు.
కాబట్టి వారు నిమిత్తం అనే భావన ఉండకుండా సంచిత భాగ్యాన్ని అనుభవం చేస్తారు. కాబట్టి మనము ఈ కలియుగంలో చేసే వికర్మల నుంచి తప్పించుకొని సుకర్మలు చేసే మహాభాగ్యం భగవంతుడు మనకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఈ కర్మయోగంలో శ్రేష్ఠ కర్మలు చేయాలంటే మరి పౌరాణికంలో ఒక అద్భుతమైన కథ ఉంది. అదేంటంటే జనక మహారాజు కాలంలో ఒకసారి జనక మహారాజు తన యొక్క నిండు సభలో ఒక ప్రశ్నించాడట. అసలు శ్రేష్ఠ కర్మలు చేయాలంటే మరి వికర్మలు అంటే దుష్కార్యములు చేయకూడదంటే దాన్నే జీవన్ముక్తి అనే స్థితి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, నాకెవరు చెప్తారు? జీవన్ముక్తి అంటే శ్రేష్ఠ కర్మల ద్వారానే మనిషి ముక్తి అవుతాడు కదా, ఆ జీవన్ముక్తి ఎలా అంటే ఆ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేదట. మరి ఇంత నిండు సభలో నాకు సమాధానం చెప్పేవారు లేరా, చెప్పే ధైర్యం ఎవరికి ఉంది అంటే చివరికి మరి అష్టావక్రుడు లేచి నిలబడి జనక మహారాజా నేను సమాధానం చెప్తానన్నాడు. ఆ అష్టావక్రుడు అంటే 8 వంకరలు గల మానవుడట. అప్పుడు అతను చూసి అందరూ పగలబడి నవ్వుతే అప్పుడు ఈ అష్టావక్రుడు అన్నాడు, ఈ ప్రపంచంలో ఈ యొక్క జనక మహారాజు సభలో ఉండే ఈ పండితులు నిజమైన పండితులు కాదు, వీరు బాహ్య దృష్టి కలవారు, అంతర్దృష్టి కలవారు లేరు ఇక్కడ అంటే అందరూ నిశ్చేష్లయ్యారట. అప్పుడు ఏం చెప్పారంటే అంతర్దృష్టి అంటే మనసు ద్వారా పవిత్రమైన దృష్టి గల శక్తి కొందరికే ఉంటుంది. నేను అష్టావక్రుని భౌతికంగా అనేక వంకరలుగా ఉన్నా నా మనసు శ్రేష్టంగా ఉంది, దానికి మీకు జీవన్ముక్తి సమాధానం చూపిస్తాను. అంతర్దృష్టిగా మరి ఉండేవారే ఈ యొక్క కర్మ చేయగలరు. అదే బహిర్దృష్టి గల ఈ యొక్క సభలో ఉండేవాళ్ళు ఈ కర్మలు చేయలేదు, మీకు ఈ సమాధానం చెప్పలేదు, అందుకొరకు నేను చెప్తున్నానని మరి ఆ సమాధానంగా జనక మహారాజును ఒక మైదానంలో తీసుకెళ్ళి ఒక గుర్రం పైన ఎక్కమని అతనికి ఆదేశం ఇచ్చారు. అప్పుడు గుర్రం పైన ఒక కాలు నేలపైన మరొక కాలు గుర్రం పైన ఎక్కుతూ పైకి ఎక్కేటప్పుడు జనక మహారాజా ఆగు అని అతనికి ఆదేశం ఇచ్చారు. ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలి కాబట్టి నేను చెప్పినట్టు వినాలని అతని అష్టావక్రుడు ముందే మాట తీసుకున్నాడు. కాబట్టి ఒక కాలు నేలపైన మరో కాలు ఆకాశంలో. ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది అంటే నా స్థితి ఎక్కడ ఒకవైపు ఏకాగ్రతలో ఉన్నాను, ఒకవైపు నేలకు, ఒకవైపు గుర్రం పైన ఉంది నా యొక్క దృష్టి. అంటే ఇప్పుడు నిమిత్తమైన కర్మలో నీవు ఉన్నావు, నీ కర్మయోగంలో ఉన్నావు, ఏకాగ్రతలో ఉన్నావు, ఇదే జీవన్ముక్త స్థితి అని చెప్పాడట. ఇక్కడ కూడా మనం కూడా ఉత్తు యోగము, శ్రేష్టమైన యోగం అంటే మనము భగవంతుని స్మృతిలో ప్రతి కర్మ చేయడమే శ్రేష్టమైన యోగం, కర్మయోగం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వికర్మల బారి పడకుండా శ్రేష్ఠ కర్మలు చేస్తూ నిష్కామ కర్మయోగం చేయడమే మన జీవిత లక్ష్యంగా భావిస్తూ ఈ కర్మయోగాన్ని మనము మరొక శ్లోకంతో ముందుకెళ్దాం. అదే ఏదంటే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఈ ప్రపంచంలో ఉండే సమస్త జీవులు, సమస్త ప్రపంచం మొత్తం భోక్తారాం అంటే భోగించవలసిందే. మరి అటువంటి భోగ్యమైన ఈ పదార్థాలను ఎలా సర్వలోక మహేశ్వరం, సమస్త ఏ విధంగా అయితే 7 ప్రపంచాలని చెప్తారు, అతల వితల సుతల రసాతల మహాతల పాతాలని. మరి అన్నీ ఉన్న ముఖ్యమైన 3 లోకాలు మాత్రం స్థూల లోకం, సూక్ష్మలోకం, పరంధామం. ఈ స్థూల లోకంలో ఉండే భౌతిక లోకంలో ఉండే ఈ భూప్రపంచం పైన ఉండే మనం పరంధామంలో ఉండే ఆ పరమాత్మని జ్ఞాపకం చేయాలంటే సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు అధిపతి, అన్ని లోకాలకు మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు శంకరులకు అధిష్టాన స్వరూపుడైన ఆ భగవంతుని యొక్క నిశ్చయం ఉండడమే సర్వలోక మహేశ్వరం. భగవద్గీతలోని అతి ముఖ్యమైన కర్మయోగంలో శ్లోకం, నేను వేత్తి లోక మహేశ్వరం, నన్ను మహేశ్వరుడని ఎవరైతే గుర్తిస్తారో, నా జన్మ నా కర్మను గుర్తించిన వాళ్ళే నిజమైన మానవుడు. లేదా నన్ను భౌతికమైన జన్మధారిగా భావించుకుంటే
వాళ్ళు మూఢమానవులే అవుతారంటాడు. అసమూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. మరి పాపము పుణ్యము నీ చేతిలో ఉంది. భగవంతుని గుర్తించడం, శ్రేష్ఠ కర్మలు చేయడం పుణ్యకర్మ. భగవంతుని గుర్తించగా భగవంతుని దేహదారిగా భావించి నీవు దేహదారి అనుకోవడం పాపకర్మ. అందుకొరకే ఎక్కడ శ్రీ భగవాన్ వాచ అన్నాడు కానీ ఎక్కడ కృష్ణ వాచ అనలే. శ్రీకృష్ణుడు భగవద్గీత ఫలితం అని చెప్తున్నాడు. ఆ స్వర్ణిమ యుగంలో శ్రేష్టమైన జన్మ శ్రీకృష్ణుడు, కలియుగంలో అంతిమ జన్మ బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క శరీరంలో దివ్య ప్రవేశం చేసిన ఆ భగవంతుడు జ్యోతిస్వరూపుడు ఆ శివపరమాత్ముడు ఈ కర్మను ఏ విధంగా కర్మలు చేయాలని కర్మయోగం ద్వారా గీతాచార్యుడు ఇక్కడ మరి 3,000 సంవత్సరాల క్రితం వేదవ్యాస విరచితంలా మనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా కలియుగ అంతిమ సమయంలో 1937లో మరి ప్రజాపిత బ్రహ్మ తనువు ద్వారా శ్రీమద్ భగవద్గీత జ్ఞానాన్ని జ్ఞాన మురళి రూపంలో వివరిస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన విషయం. ప్రజాపిత బ్రహ్మని ఇక్కడ చూపిస్తున్నారు ఆ ఫోటోలో. అది ప్రజాపిత బ్రహ్మ, సమస్త బ్రహ్మ మానస పుత్రులందరూ మనమే బ్రహ్మ యొక్క మనసులో ఉద్భవించే శ్రేష్ఠ మానవులం. ప్రతి ఒక్కరు బ్రహ్మ మానస పుత్రులమే. ఎవరైతే శూద్ర మానస కుమారులను, రాక్షస మానవ కుమారులను ఎవరైనా అనగలుగుతారా? ఒప్పుకోగలుగుతారా? లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతుని కుమారులే, శివుని కుమారులే, లేదా బ్రహ్మ మానస పుత్రులే. కాబట్టి మొట్టమొదట బ్రహ్మ మానస పుత్రుడు ఆ బ్రహ్మ మొట్టమొదట సంపూర్ణ పావనంగా ఈ మనల్ని పావనంగా చేస్తూ ఆ భగవంతుడు అతని శరీరంలో ప్రవేశించి విశ్వానికి జ్ఞానం ఇస్తూ ఈ 90 సంవత్సరాలుగా అవుతుంది. విశ్వం పరివర్తనకు వస్తుంది. అటువంటి జ్ఞానాన్ని ఎవరైతే దేహాభిమానులై కర్మల లోపల పడకుండా, కర్మ అనే జాలం ప్రపంచంలో మరి అనేక కర్మలు నన్ను స్మృతి చేయమన్నాడు కానీ కర్మలో లీనం కామనలే. కర్మను వదిలేయమని లేదు, కర్మలో లీనం కామని లేదు. కర్మ చేస్తూ నన్ను స్మృతి చేయమన్నాడు. ఏ విధంగా అయితే మత్స్యేంద్రంలో అర్జునుడు కింది చేపను చూసి పై చేపను కొట్టాడు. మనం కూడా ఈ ప్రపంచంలో అందరినీ చూస్తూ, అందరి కళ్ళల్లో చూస్తూ, ఆ కళ్ళల్లో ఆ జ్యోతి స్వరూపను చూస్తూ పవిత్ర దృష్టి, పవిత్ర వృత్తి, పవిత్ర వైబ్రేషన్స్ కలిగి నిమిత్త భావంతో ఉంటామో ఎక్కడైతే అప్పుడు అర్జునుడు అయిన మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చే ఆజ్ఞ, హే అర్జున, నీవు నిమిత్తంగా ఉండి కర్మలు చేయి. యుద్ధము అంటే మానసిక సంఘర్షణ. ఈ మానసిక సంఘర్షణలో ఆత్మస్వరూపుడమైన నీవు విజయం పొందాలి. నీలోని అంతఃకరణ శత్రువులైన దుర్యాధన, దుశ్శాసన, దుశ్శీల అనే కౌరవులను చంపు అనడము మనస్సులో వాటిని తొలగించడం అని. స్థూలంగా చంపే హింసాత్మక ప్రక్రియను ఎక్కడా శ్రీకృష్ణుడు చెప్పలేదు. ఎందుకంటే అహింస సత్యమక్రోధో క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి భ్రమ అనే గీతలోని మరి ఈ 2 శ్లోకాల అర్థమైందంటే కామక్రోధములు మనిషికి సంపూర్ణ శత్రువులు, లేదా అహింస అనేది సంపూర్ణ మానవునికి దూరం చేయదగ్గది. మళ్ళీ అటువంటి అహింస పరమోధర్మ అని చెప్పి నేను కామక్రోధాలు దూరం చేసుకోవాలని నేను మానవులకు హింస చేయమని ఎలా చెప్పగలను? కాబట్టి మీరు శ్రేష్ఠ కర్మలు చేయాలంటే నిమిత్తంగా స్వాధ్యాయాభ్యసనం కర్మ, స్వాధ్యాయంలో ఉంటూ నిమిత్త కర్మభావంతో కర్మ చేయాలని ఆ భగవానుడు ఇక్కడ కర్మయోగంలో మనకు కర్మలు చెప్తూ భగవంతుని గుణగానాలు మరోసారి మనం ఈరోజు తెలియజేసుకుందాం. భగవంతుడు శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, కరుణాసాగరుడు, ముక్తి జీవన్ముక్తి దాత. అటువంటి ఆ పరమాత్మని ఈరోజు మరొకసారి ధ్యానం చేసి ఈ కర్మ ఫల త్యాగాన్ని, కర్మయోగం కాదు, కర్మ ఫలత్యాగం, కర్మ సన్యాసం అంటే కర్మ చేస్తూ ఆ ఫలాన్ని ఈశ్వరేచ్ఛ అని అనుకోవడమే కర్మ సన్యాస యోగము అవుతుందని తెలియజేసుకుంటూ ఆ భగవంతుని మరొకసారి మనసారా జ్ఞాపకం చేసి ఈరోజు మనం సెలవు తీసుకొని రేపు ఆత్మ సంయమ యోగానికి
సిద్ధమవుదాం, యోగాభ్యాసం చేద్దాం. ఓం అహం ఆత్మస్వరూపః, అహం ఆత్మస్వరూపః, మత్పిత శివ పరమాత్మః, మద్గృహ పరంధామః, మత్లక్షః దేవీ దేవతః. ఓం శాంతి శాంతి. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఒక మెరిసే నక్షత్రాన్ని. నా ఆత్మిక తల్లి, తండ్రి, సద్గురువైన జ్యోతిస్వరూపుడు శివభగవానుడు. నా ఆత్మిక లక్ష్యం దివ్యగుణ ధారణ. నా ఆత్మిక నిజ నివాసం పరంధామం. నేనిప్పుడు నిమిత్తంగా కర్మలు చేస్తూ ఆ భగవంతుడైన జ్యోతిస్వరూపుని యొక్క దృష్టి నా పైన పడుతుంది కాబట్టి నేను శ్రేష్ఠ కర్మలే చేస్తాను, ఆనంద కర్మలే చేస్తాను. దుఃఖ కర్మలు చేసే అవసరం నాకు భగవంతుడు కల్పనీయడు. పాప కర్మల భారాన్ని నా యోగ శక్తి మీద దగ్ధం చేసుకొని రాబోయే భవిష్యత్తుకు శ్రేష్ఠ కర్మలను తయారు చేసుకొని రాబోయే సుందరమైన సుమధురమైన స్వర్ణిమ యుగానికి ఆ భగవంతునికి సహాయకునిగా అవుతూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖవాగ్నవేత్. ఓం శాంతి 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 శాంతి. ఓం శాంతి. ఈరోజు సెలవు తీసుకొని రేపు కలుద్దాం. ఓం శాంతి.